ప్రైజ్ ద లార్డ్. చీడ పురుగులు తిరివేసిన పంటను మీకు మరలా ఇత్తును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో మాట ఇది. ఈ మాట గురించి మనం ఆలోచన చేసినట్టయితే ఆయన మరలా ఇత్తును అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన సమకూర్పునిచ్చేటువంటి దేవుడు అని ఈ మాటకు అర్థం. కాబట్టి మన జీవితంలో కోల్పోయినటువంటి వాటిని కూడా తిరిగి తెచ్చి ఇచ్చేటువంటి సామర్థ్యం ఆయనలో ఉంది అని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ మాట మీరు గమనిస్తుండగా బైబిల్లోంచి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఏ కుమారుడైతే తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడో ఆ కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ కుమారుణ్ణి తండ్రి వారసునిగానే స్వీకరించాడు కానీ పనివానిగా స్వీకరించలేదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయినా దాన్ని బట్టి నువ్వు దేవునికి దూరంగా ఉండనక్కర్లేదు, దాన్ని బట్టి నువ్వు దుఃఖించనక్కర్లేదు. ఆయన నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చిచ్చేటువంటి సామర్థ్యం గలవాడు. నీవు ఆయన వద్దకు వస్తే ఆయన నిన్ను మరలా ఆశీర్వదిస్తాడు, అందుబట్టి నువ్వు ఆనందిస్తావు.